హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వ్లాగ్ చేస్తున్నానో. అవునండి, ఇది నా మ్యారేజ్ డే వ్లాగ్. మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా దసరా ఉత్సవాలప్పుడు మా మ్యారేజ్ డే రావడం ఇదే మొదటిసారి అండి. అందుకే మా ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుళ్ళో ప్రసాదం ఇద్దామనుకున్నాను. అందుకోసమే ఇలా ఉదయాన్నే లేచేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని దేవుని పూజ చేసేసి ఇలా ప్రసాదం చేసుకుంటున్నాను. ఇలా నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా ప్రసాదం చేసి ఇస్తే ఒకరోజైనా మనసుకు చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంటుంది కదా. సరే, ఇలా ప్రసాదం తీసుకొని గుడికి వెళ్ళామా. అక్కడ అనుకోకుండా ఇలా కుంకుమార్చన చేశానండి. పూజారి గారు నన్ను కూడా ఇలా కూర్చొని చేయమన్నారు. చాలా సంతోషం వేసింది, అసలు మాటల్లో చెప్పలేనండి, అంత సంతోషం వేసింది. ఇలాంటి అదృష్టం అమ్మవారు నాకు ఇచ్చిందండి. ఎంత లక్కీనో కదా నేను. అస్సలు అనుకోలేదండి ఇలా జరుగుతుందని. ఎంత హ్యాపీ అయిందో నాకు మాటల్లో అస్సలు చెప్పలేకున్నాను. ఇంకా అక్కడ వచ్చిన భక్తులందరికీ నేను తెచ్చిన ప్రసాదం ఇచ్చేసానండి. ఇంకా ఇచ్చేసి ఇంటికి వచ్చేసాము నేను మా ఆయన. ఇంకా ఏముందండి, ఈరోజు స్పెషల్ డే కదా, ఎప్పుడు ఇంట్లో వంట చేసుకొని తినడమేనా అని ఈరోజు మా ఆయన రెస్టారెంట్ తీసుకొని వెళ్తున్నాడు. మీకు చూపిస్తాను పదండి నేను ఏ రెస్టారెంట్కి వెళ్తున్నానో. ఇదేనండి, వైట్ఫీల్డ్లో ఉన్న దేశీ మసాలా రెస్టారెంట్. వీళ్ళు ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు. రేట్ చూసారంటే షాక్ అవ్వాల్సిందే, ఎందుకంటే చాలా తక్కువ అండి. పర్ పర్సన్కి 200 రూపీస్ పడుతుంది, ప్లస్ ట్యాక్స్తో కలిపి 220 అవుతుంది. అన్లిమిటెడ్ అనమాట, ఎంతైనా తినొచ్చు, లోపల ఎంతసేపు అయినా ఉండొచ్చు, అది మన ఇష్టం అండి. చూసేద్దామా మరి లోపల ఎలా ఉందో. మేము వెళ్ళింది థర్స్డే కాబట్టి అంత ఎక్కువ మంది లేరండి. మీరు సాటర్డే కానీ సండే కానీ వెళ్ళారంటే మీకు అసలు చైర్స్ దొరకడం కూడా చాలా కష్టం అండి, అంత రష్ ఉంటారు. అండ్ వీకెండ్స్లో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అనుకుంటా. పర్ పర్సన్కి 400 అలా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా అన్లిమిటెడే అండి, పర్ పర్సన్ 125 అవుతుంది. ఇది వెల్కమ్ డ్రింక్ అండి, రోజ్ వాటర్ ఇచ్చారు. ఇంకా పానీపూరి చాలా ఉన్నాయండి వెరైటీస్, మీకు చూపిస్తాను. మేము నెక్స్ట్ పానీపూరి తిన్నాము. ఇంకా ఇది పన్నీర్ టిక్కా, చాలా టేస్టీగా ఉండిందండి. ఇది వచ్చేసి పాస్తా అయితే చాలా చాలా ఎమ్మీగా ఉండింది. ఇంకా రోటీస్, బటర్ నాన్స్, కర్డ్ రైస్, పాపడ్స్, ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మా ఆయన స్వీట్ తింటున్నారు, చాలా ఎమ్మీగా ఉందంట. నేనైతే బటర్ నాన్, రైస్ ఐటమ్స్ అవి తింటున్నాను. అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి, కానీ చాలా హెవీ అయిపోతుందండి అవిని తినేస్తామంటే. ఇది వెల్కమ్ డ్రింక్ అండి, రోజ్ వాటరు. చూసారా, వీడియోలో చూపించేకి మా ఆయన దాన్ని ఆన్ చేసేస్తారు, మొత్తం కింద పడిపోయింది. దాని పక్కనే ఇలా గ్లాసెస్ పెట్టి ఉంటారు. దాని పక్కనే ఇలా సలాడ్స్ ఉంటాయి, దాంట్లో టమాటాస్, ఆనియన్స్, కీరా, బీట్రూట్, పాపడ్స్, కర్డ్ రైస్ అవన్నీ ఉన్నాయి. దాని పక్కన ఇలా స్పూన్స్ కూడా పెట్టి ఉన్నారు. మీరు ఫుడ్ని ఏమాత్రమైనా వేస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి మనం ఫైన్ కట్టాల్సి వస్తుంది. 699 రూపీస్ కట్టాలి. అందుకే ఫుడ్ మీకు ఎంత కావాలో అంతే పెట్టుకొని తినండి. ఇక్కడ న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇంకో వేరే రైస్ ఏదో ఉందండి. ఇది జైన్ కౌంటర్ అంట, వాళ్ళు ఆనియన్ గార్లిక్ దీంట్లో వేయరంట. ఇవి 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ అండి, దీంట్లో పన్నీర్ అన్నీ ఉన్నాయి. ఇక నెక్స్ట్కి వస్తే ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఫుడ్ అంతా తిన్నాక ఒక ఐస్ క్రీమ్ తింటే ఆ ఫుడ్ కంప్లీట్ అయినట్లే ఉంటుంది కదా. ఇది ఒక స్వీట్ అండి, దాని నేమ్ గాజా అంట. బాదుషా ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది. ఇది ఒక స్వీట్ అండి, ఇది ఒక పాయసం లాగా ఉంది, కానీ పాయసం కాదు. ఇదేమో పక్కన కేసరి బాత్ అండి. ఇది గులాబ్ జామున్ అండి, ఇది కవ్వాతో చేశారు గులాబ్ జామున్, చాలా చాలా ఎమ్మీగా ఉండింది. ఇంకా ఇది అన్నం రసం. ఇది ఫ్రైడ్ రైస్ అండి, సింగపూరీ ఫ్రైడ్ రైస్ అంట, ఇది కూడా చాలా బాగుండింది. నెక్స్ట్ ఇదేమో బిర్యానీ ఇంకా కిచిడి అండి. బిర్యానీ అంత ఏం బాగాలేదు, కిచిడి అయితే సూపర్ ఉండింది. ఇంకా ఇది వచ్చేసి దాల్ కర్రీ అండి. నెక్స్ట్ ఇదేమో ఆలూకి సబ్జీ అంట అండి. ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ. నెక్స్ట్ ఇది న్యూడిల్స్ ప్లస్ గార్లిక్ సాస్. నెక్స్ట్ ఇదేమో క్యాలీఫ్లవర్తో ఏదో ఫ్రై లాగా చేశారు. ఇంక ఇదేమో ఆలు మకాయ్ టిక్కీ అంట అండి, దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేశారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సూప్స్ ఉన్నాయండి, ఒకటి రైస్తో చేసిన సూపు, ఒకటి ఏదో వేరేది డిఫరెంట్గా ఉండింది. ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కదా, అసలు చూస్తేనే వావ్ అనిపిస్తుంది కదా, అన్నీ ఉన్నాయండి. యాక్చువల్లీ ఇవి మేము ఆర్డర్ పెట్టుకున్నవి కాదండి, ఇది వేరే వాళ్ళవి, జస్ట్ వీడియో కోసం తీసుకుంటామని చెప్పి వీడియో తీసుకున్నాము.
ఇంకా ఇక్కడ పిజ్జాస్ కూడా ఉన్నాయండి. పిజ్జాస్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. మేము తీసుకున్న చిన్న చిన్న పిజ్జాస్, అవి చూసేదానికి చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. చూసేదానికి రెస్టారెంట్ చాలా చిన్నగా అనిపించవచ్చండి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి రెస్టారెంట్. మా ఫుడ్ తినడం కంప్లీట్ అయిందండి. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.